యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. దేవుని స్తోత్రం కలుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు. ఈ సమయంలో దేవాన్ని దీన దాసుని జ్ఞాపకం చేసినప్పుడు మీకు వందనాలు. సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీకు వందనాలు. ఆత్మీయులను జ్ఞాపకం చేసుకున్న వందనాలు. గ్రామాన్ని జ్ఞాపకం చేసుకున్న మీకు వందనాలు. పరిశుద్ధాత్మ చేత నింపబడి నీ కృప చేత మమ్మల్ని బలపరచమని, నీ వాక్యం చేత మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సజీవులుగా ఉంచి మీరే మాకు తెలియపరచమని మా ప్రభువు యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక అంటున్నాడు, మరొకసారి జ్ఞాపకం చేసుకో. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల. ఎవరి మహిమ చూస్తాం? ఎవరు నమ్మాలి? ఎవరు? మనము దేవుని నమ్మిన ఎడల ఏం జరుగుతుంది? ఆయన మహిమ. ఎంతమంది కావాలి దేవుని మహిమ? దేవుని మహిమ ఎంతమంది కావాలి? దేవుని స్తోత్రం కలుగుగాక. మీకు అర్థం కాలదా? ఇంకా చిట్టం గారు కానీ తర్వాత ఎవరు దేవుని మహిమ కావాలన్న చేతులు మరొకసారి దేవుని స్తోత్రం కలుగుగాక. దేవునిలో దేవుని మహిమ ఉన్నది. దేవుని మహిమ మనలో ఉంటే ఏ అపవాది కడ చోటు లేకుండా చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. దీనికి ముందు కొద్దిగా వెళదాము. ఏంటంటే 34వ వచనం, లేకపోతే 34వ వచనం కానీ జ్ఞాపకం చేసుకుందాం. వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పి యేసు కన్నీళ్లు విడిచెను. ఎప్పుడైతే చూడమన్నారో యేసు ప్రభు కన్నీళ్లు విడిచారంటే చాలా గొప్ప మేలు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ఆయన కొనుకడు, నిద్రపోడు. ఆయన కన్నీళ్లు విడిచాయంటే ఆయనకి ఎంత వేదన ఉంది మన మీద. మనకున్న బలహీనత, మనకున్నట్టు వేదనలు, శోధనలు, ఇబ్బందులు ఇవన్నీ చూసి కన్నీళ్లు విడిచాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన లోకానికి ఎందుకు వచ్చారని తెలుసా? మనందరి కోసం వచ్చారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు, హిందువులు లేరు, క్రైస్తవులు లేరు, లేకపోతే ఎవరు లేరు, ముస్లిం లేరు, అందరూ సమానం దేవుని దృష్టిలో. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఇంకంతకాలం దూరం అయిపోతాం. దేవుని పిలిచినప్పుడు, దేవుని యొక్క అంగీకరించినప్పుడు, దేవుడు ప్రేమించినప్పుడు, ముందుకు వచ్చినప్పుడు మన బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలు కనుక కానీ మన మాట వింటే ఎంతో ప్రేమిస్తాం. దేవుని కన్నా ఎక్కువ ప్రేమిస్తాం. అవునా కాదా? వినకపోతే ప్రేమిస్తాం కానీ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా కానీ దేవుని మహిమ మనకు కావాలి, దేవుని కృప మనకు కావాలి. దేవుని మహిమలలో ఏ బలహీనత అయినా కానీ, వ్యాధి అయినా కానీ ఆయన నమ్మితే ఏ రోగమైనా పోతుంది. దేవుని స్తోత్రం. అందుని బట్టి దేవుని మహిమను మనం పొందాలని ఆశపడుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగో ప్రేమించెనో చూడని చెప్పుకోండి. 37వ వచనం చూస్తే, వారిలో కొందరు ఆ గుడ్డివారి కన్నులు తెరచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేరా అని చెప్పారు. గుడ్డివారు, మగవారు, చెవిటివారు. ఏముంది? చెవిటివారు ఉన్నారు, వినపడదు. మోగవారు ఉన్నారు, మాటలు రావు. గుడ్డివారు ఉన్నారు, కనిపించి చూపులేదు. శరీరంగా చూపులేదు, ఆత్మీయతగా ఉండవచ్చు. కానీ దేవుని యొక్క మాటలు వినడంతో నమ్మడమే. నీవైనా నేను నమ్మితే అది ఎంతో కార్యక్రమమైనా కానీ తప్పనిసరిగా జరుగుతుందంటే విశ్వాసం ఉంచాలి. అందుకంటున్నాడు చక్కని మాట 38లో, యేసు మరలా కలలో మూలుగుచు సమాధి ఎదుటకు వచ్చి మూలుగుచు. చూడండి, ఎంత బలహీనలు అయినప్పటికీ ప్రార్థన చేసి మూలుగుచు ఎక్కడికి వచ్చారండి? సమాధి ఎదుటకు వచ్చారు. ఎవరి సమాధి ఎక్కడికి వచ్చారు? లాజరు అనే
వ్యక్తి చనిపోయారు, ఆ సమాధిలో చేయబడింది. ఇదివరకు సమాధి చేయబడిందంటే ఆ చెక్కేవారు ఆ యొక్క గృహాలలో చెక్కి దానిలో పెట్టి పెద్ద బండనే దొరికించేవారు. అక్కడ వచ్చినప్పుడు చాలా రోజు తను కన్నీళ్ళు విడిచాను. అంటే ఎంత ప్రేమ ఉందండి నీళ్ళు లాగా అర్థం చేసుకోండి. దేవుడి ప్రేమ చాలా విలువైంది. మానవుని యొక్క ప్రేమ అయితే పెట్టి లేకపోతే చాలు. దేవుడు మాత్రము అలాంటి చేసేవారు కాదు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు పిలిచేవాడు, దేవుడు ప్రేమించేవాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన ప్రేమ చాలా విలువైన. కొంతమంది ఏం చేస్తారు, మన దేవుడే కదని కొద్దిగా ఏం చేస్తాం, ఆయన్ని దూరంగా ఉంచుకుంటాం. దేవుడికి ఎప్పుడైతే మనం దూరం అయిపోతామో దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు కనికరించే దేవుడు, దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు, మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. 39వ వచనం చూసినప్పుడు యేసు అంటున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరైనటువంటి మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది. ఎన్ని రోజులైందండి? 4 దినములు. రాయి తీసివేయమన్నారు, ఆయన తొలగించలా. యేసు మాట ఆజ్ఞయించారంటే, యేసు ప్రభుకి ఆజ్ఞించినప్పుడు తప్పనిసరిగా, ఆజ్ఞ పాటించినప్పుడు చేసినప్పుడు తప్పనిసరిగా కార్యము జరుగుతుంది. దేవుని అందుకు బట్టి మనం నమ్మాలంటే, అక్కడికి యేసు లాకు చనిపోయి ఎంతో దూరంలో ఉన్నప్పుడు విన్నాడు. కానీ అక్కడ రావడానికి చాలా రోజులు పడుతుంది. యేసు ఆ దినాలలో నడిచి ప్రయాణం చేసి పరిచయం చేశారు. ఈ రోజులైతే అన్నీ వచ్చేసాయి. సైకిల్ కాడించి, కారు కాడించి, స్కూటర్ కాడించి, విమానాలు పెద్ద సేవలు ఉన్నారు. సాయంత్రం మీటింగ్ అంటే ఫ్లైట్ ఎక్కుతున్నారు, అంటే దిగిపోతున్నారు అని అంటున్నాం. చూడండి, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. కానీ దేవుడిలో కూడా అభివృద్ధి, దేవుడి విషయంలో దేవుని నమ్ముకున్నప్పుడు తలవండి వారుగా దేవుడు చేస్తాడు. మనం నమ్మితే చాలు, వింటే చాలు, దేవుని కృప అంతా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రేమంటారా? ఏమన్నా చేశారో దేవుడు అనుకోవచ్చు. నిజమే. చంపబడిన సంఘంలో స్థాపించిన భార్య ఆపరేషన్ చేసుకోవాలి. ఆమెకి ట్యాబ్లెట్లు వేస్తేనే ఆమె తిరుగుతూ ఉంటుంది, లేకపోతే లేదు. కొన్ని దినాలు తను మానేసిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఇంటికి దినాలు అయిపోయిన తర్వాత వస్తూ ఉంటుంది, కాలు నొప్పి వచ్చేసి. అలాగే కాలు నొప్పి అని చెప్పి తిరిగి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆక్సిజన్ పెట్టి ఇంజక్షన్ చేశారు. వాళ్ళకి నమ్మకం చాలా డాక్టర్ గారికి. మనం ఏం చేస్తాం, డాక్టర్ నమ్మకం ఏం తప్పకుండా మాకు ఎవరో దిక్కు లేదని వాళ్ళ పాదాలు పెట్టుకోవడం పెట్టుకున్నాడు. అదే పని కనుక దేవుడి సందులోకి వెళ్ళి దేవుడి పాదాలు పెట్టి అడిగితే దేవుడు చేస్తాడు. పనికి మాలిందైనా సరే, ఎలాంటి వ్యాధి అయినా సరే దేవుడు తప్పనిసరిగా తీరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హాస్పిటల్లో చూసినప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితి. పక్కన చనిపోయారు, ఆ పక్కన చనిపోయారు, ఈ పక్కన చనిపోతున్నారు. ఆమె ఏమవుతుంది, భయం వచ్చేసింది. ఆ పక్కన ఉన్నటువంటి మనవాళ్ళ భయం వచ్చేసింది, నాయన కూడా చనిపోతుంది. అప్పటికే దగ్గర 2 లక్షల చిల్లర అయిపోయింది. రోజుకు 30,000 చొప్పున. ఏముందండి, అది పెడితేనే గాలి లాగుతుంది. దేవుడు పర్మిషన్ ఇస్తే గొప్ప మేలు దేవుని స్తోత్రం కలుగుగాక. మేము చూసిన తర్వాత బయట తీసుకొని తీసారు. 2వ రోజు వాడు డాక్టర్ గారు నమ్మకం పెట్టలా, నమ్మకం ఇవ్వలా. వీళ్ళకి భయం వేసేసింది, ఎలా చనిపోతుంది నాయనమ్మ అనుకున్నాను. తీసుకొచ్చారు. ఆ రాత్రి ప్రార్థనకి వెళ్ళాను, గురువారం రాత్రి ప్రార్థనకి వెళ్ళాను. 10 తర్వాత ప్రార్థన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి, దేవా నీ చిత్తానికి అప్పగిస్తున్నావు, ఈ బిడ్డ నీ బిడ్డ, ఇది హిందువుల మధ్యన గొప్ప సాక్షిగా నిలబడాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. అవును, ఉంటారు కదంట, నిలబడాలి. అది నీ చిత్తానికి అప్పగిస్తున్నావు. దేవుని నమ్మకం ఉంచాం, ప్రార్థన చేసాం, సంఘవంతులు ప్రార్థన చేశాం. దేవుడు 2 రోజులు అలా వచ్చాడు. 3వ రోజు కొద్దిగా ఇడ్లీ
కాస్త అన్నం తింటుంది, కూర్చుంటున్నాను. దేవుని అందరూ బట్టి దేవునికి నేను స్తోత్రం కలిగి కాదు. ఈ రోజు రాత్రి అంటున్నారు, ప్రార్థన ఈరోజు తీసుకొస్తారంటే మందిరానికి అన్నారు. మేము ఒకటే మీటింగ్లు పెట్టినా కానీ లేకపోతే ఇంకో ఒక కార్యక్రమం ప్రారంభించి చేసినప్పుడు మాకు శ్రమలే. ఒకసారి వెంకటరత్న గారికి బాగా హాస్పిటల్ ఉన్నారు, ఏం చేయొచ్చు ప్రార్థన చేసి ఒక రోజు అయ్యా ఆయన ఇంటి పరిస్థితుల్లో చివరి రోజు అయినా కానీ మీటింగ్లో ఆయన ఉండాలి. అలాగే దేవుడు చేస్తాడు. ఆ సాయంత్రానికి తీసుకొచ్చేస్తాడు. ఎందుకని ప్రార్థన తప్ప ఏమీ లేదు. అందుకని అంటున్నా, మనం జీవితంలో తినకపోయినా మందిరంలోకి వచ్చి కాస్త మంచిని తెచ్చుకొని ప్రార్థన చేసి మంచిని తాగి, ఆకలేసిన మంచిని తాగి, ఏంటంటే ఒక మంచిలో శక్తి ఉందా? ఎస్, శక్తి ఉన్నది. మంచి నీళ్ళలో ఏముంది? శక్తి. యేసయ్య నామంలో శక్తి ఎలా ఉందో అలాగే శక్తి ఉన్నది. అలాగే తర్వాత మీటింగ్ తర్వాత సంఘటన వాళ్ళిద్దరు పేద కాస్త తలకాయగా ఉండాలి. మా బాధ ఏడ్చి ప్రార్థన చేసి అలాగే ఒక ఆయన కాడ దేవుడి దయ వల్ల ఆ మందిరానికి మీటింగ్ చివరి రోజు దేవుడు తీసుకొచ్చారు. ఆయన డాక్టర్ చనిపోతారని ఏడ్చి ఆయన ఏడుస్తూ ప్రార్థన చేసి, అయ్యా నేను ప్రతినంత కాలం నీ సాక్షిని నిలబడతాను, నీ సాక్షిని నేను నిలబడతాను. తర్వాత అనుకున్నాను, పండుగ టైంలో కానీ మీటింగ్ టైం కానీ నేను వంట చేస్తాను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎప్పటి వరకు అండి? ఆయన బ్రతికినంత కాలం సాక్షి నిలబడతాను, మందిరం వెళ్తాను. మీటింగ్లో కానీ ఏది జరిగిన మందిరంలో నా పని నేను నయం చేసి చేస్తాను. ఎవరు చెప్పారు? దేవుడు మాట్లాడాడు. హాస్పిటల్ ఉండగానే నీకేం పర్వాలేదు, నేను ఉన్నాను అన్నాడు. ఆనాడు మోషేకి ఎవరు తోడు? నేను తోడై ఉన్నాను చెప్తున్నాడు. నేను అందరికీ తోడుగా ఉన్నానంటే యేసయ్యని నమ్మాలి, యేసయ్యని నమ్మాలి. ఇంకా ఎవరు 40 వచ్చిన చూడండి. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమ చాలా విలువైంది. ఆశామాషగా తీసుకోవద్దు. దేవుని విషయంలో ఆశామాషగా తీసుకోవద్దు. స్త్రీలు మీరు కుటుంబాన్ని నడిపించేది మీరే. కుటుంబం కట్టాలన్నా మీ చేతిలో ఉంది. అంటే దేవుడు మిమ్మల్ని నడిపించేది. దేవుని స్తోత్రం కలుగుగాక. అందుకంటే చక్కని లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది. యేసు ప్రభువు వచ్చాడు, మార్తా మరియ వచ్చాడు. అయ్యా ఇంకెందుకు? అందుకే అంటున్నాడు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను ఇక్కడే మీరు చూసి నమ్ముతావా విశ్వాసం చూస్తావా అని అడిగాడు. అన్నప్పుడు ఎందుకని తన తమ్ముడు చనిపోయి 4 దినాలు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. రాయిని తొలగించమన్నారు. ఆయన ఆజ్ఞ ఇచ్చారు. మాట దాన్ని నమ్మితే, ఎప్పుడైతే ఆ మాటను ఇచ్చారో రాయిని తొలగించమని, ఆ ప్రక్కన వాడు ఆ రాయిని ఏం చేశారండి? తొలగించాడు. ఆ తర్వాత ఒకసారి గమనించండి. యేసు రాయి తీసివేయని చెప్పగా చనిపోయిన వాడి సహోదరుడు మార్తా, ప్రభువా అతడు చనిపోయి 4 నెలలైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయన తెలిసాడు. వాసన కొట్టు. ఏ వాసన? చాలా రకాల వాసన. అవునా కాదట? చాలా వాసన. చెడిపోయింది. చనిపోయిన వ్యక్తి బయట పెట్టేసేస్తాం. ఒక 24 గంటలు ఇస్తాం. ఇక తర్వాత ఏమంటారండి? తీసి బ్రతికితే బ్రతకాలం కష్టపడి తన ఆస్తిని తిని, తన సొమ్ము తిని, అన్ని తిని కూడా మనలో ఉన్న ఊపిరి, మనలో ఉన్న ప్రాణం పోయి కానీ బయటికి సమాధి చేయబడతాం. ఈ దినాల్లో ఆ రోజులైతే తొలగించేవాడు ఆ ప్రాంతం. మరి కొన్ని ప్రాంతాలు మనకు మట్టి ప్రాంతం కాబట్టి ఆ గొయ్యి తీసి సమాధి పెట్టి ఆ లోపల పెట్టి పూడ్చేవాడు అంటారు కదంటారు. కాబట్టి యేసు ప్రభు నమ్మితే లాజరు బ్రతికాడు. ఈ రోజున మనం సజీవ లెక్కగా ఉన్నామంటే దేవుని యొక్క
మహిమ పొందాం. దేవుని స్తోత్రం గాక. చివరిగా చూసినప్పుడు మత్తయి సువార్త ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చూసినప్పుడు 26వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే చెప్పారు. మనుషులకు మాత్రం ఎలా ఉందండి? ఎలా ఉంది? మనుషులకు అసాధ్యమే. నువ్వు చేయలేనిది దేవుడు చేస్తా అంటున్నాడు. నీవు పొందలేనిది నేను పొందిస్తానంటున్నాడు. నువ్వు ఇవ్వలేనిది నేను ఇస్తానంటున్నాడు. అయ్యా దేవుడికి నేను ఎందుకు పనికిరాను కదా అనుకుంటున్నామేమో. దేవుడు ఏ రీతిగా వాడుకుంటాడో తెలియదు. మన పెంట గొప్పల నుండి దేవుడు మనల్ని లేవనెత్తినవాడు. అందుని బట్టి ఎంతో మనం బలపడాడు. దేవుని స్తోత్రం కలిగాక. దేవుడు వాక్యం చదివినప్పుడు దాని రుచి అయితే అర్థమైతే నువ్వు విడిచిపెట్టవు, దేవుడిని విడిచిపెట్టవు. అందుకని యోహాను సువార్త 1:1 ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు. నువ్వు వాక్యం చదివితే దేవుడితో మాట్లాడండి. ఏమ్మా నువ్వు దేవుడితో ఎప్పుడైనా మాట్లాడావా? డౌట్ వస్తుంది, మనకి డౌట్ వస్తుంది. ఎందుకని ఇదేంటంటే దేవుడితో మాట్లాడటం. నువ్వు రోజు అనుదినము ప్రార్థన చేసుకుని అనుదినము వాక్యం చదువుతుంటే అదే మాట్లాడాలి. దేవుని స్తోత్రం కలిగాక. ఎవరి బిడ్డలు చదువుకునేవారు దేవుని వాక్యాన్ని మనకి ఉన్నా లేకపోయినా మొదట దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించాలి. చదవండి. చదువుతుంటే మంచి ఎట్లు వచ్చేటట్టు మనకి అర్థమవుతుంది. వాక్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వాక్యం రుచేటో అర్థమవుతుంది. అది చదివి మనకి బుర్రకి ఎక్కితే నువ్వు దేవుని మందిరాన్ని విడిచిపెట్టవు, వాక్యాన్నే విడిచిపెట్టవు. చదువుని విడిచిపెట్టిన పర్లేదు కానీ దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పరిపాలన దేవుని స్తోత్రం కలుగుగాక. అందుకు బట్టి 26వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. 23వ వచనం చూడండి. యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కోరుకున్నాడు. ఎవరంటే ఏమన్నారు? ధనవంతుడు యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుతా అంటే ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఖచ్చితంగా తెగేసేసేసాడంటే మరి ఎవరు వెళ్తారు? పేదలైనటువంటి దేవుని నమ్ముకున్నవారు, దేవునిలో జీవించేవారు, మారు మనసు వారికి మారు మనసు పొంది టికెట్ సంపాదించుకున్న వారికి మాత్రమే పరలోక టికెట్. దేవుని స్తోత్రం కలిగాక. దేవుని స్తోత్రం కలిగాక. పరలోక టికెట్ ఎలా సంపాదించుకోవాలి? మారు మనసు అన్నాం అంటే పాతవి గతించను క్రొత్తమాయను. మన పాపను పుట్టాం, పాపను పెరుగుతున్నాం. పాపాల నుండి విముక్తి పొందాలంటే యేసయ్య మార్గం తప్ప వేరే మార్గం లేనే లేదు. కాబట్టి అంటే మనం పాప జీవితం, రోత జీవితం, బురదలు కాలేస్తే ఎలా ఉంటుందండి? అంత బురదగానే ఉంటుంది. అవును కదా? బూతు మాట తిరిగితే బూతు మాటరా అని అర్థమైపోతుంది. మంచి మాట ఏదో అర్థమవుతుంది, చెడు మాట ఏదో అర్థమవుతుంది. ఇక్కడ చూసినప్పుడు చాలా పరిస్థితి ఎట్లా ఉందంటే ధనవంతులు వారు పరలోకానికి వెళ్ళాలి. ఎవరు వెళ్తారంటే పేదవారు అంటే దేవుని నమ్ముకోవాల్సిందే. పేద పుట్టినా లేకపోతే లేని వాళ్ళు మంచిగా పుట్టినా, చాలా ఉన్నతమైన స్థితిలో పుట్టినా కానీ యేసయ్య మార్గం చాలా ఇరుకైన మార్గం. దేవుని స్తోత్రం కలుగాక. ఏ మార్గమా? ఇరుకైన మార్గం. చూసారు? విశాల మార్గం అది టీవీ. విశాల మార్గం టీవీ. ఇరుకైన మార్గం అంటే మన జీవితం ఇది. ఏది? మందిరికి రావటం, ప్రార్థన చేసుకోవటం, రెండో ఆలోచన అనేది ఉండదు. ఎందుకని? లోతుగా మనము చేపల కోసం వలగట్టేశారు. లోతుగా మనమందరము ప్రార్థన చేసి దేవుడు లోతైనటువంటి జ్ఞానం మనకి అడిగినప్పుడు దేవుడిలో ఆత్మీయ జ్ఞానాన్ని దేవుడు మనకు తప్పనిసరిగా ఇస్తాడు. ఇక్కడ చూడండి ఒకసారి. ధనవంతుడు వాడు ఏమంటే ఎంతవరకు ధనం సంపాదించాలి.
దాంతోపాటు దేవుని కాడ సంపాదించుకుంటే ఎంత బాగుంది. ఒక రాజ్యం ఉంది, పదవ రాజ్యం ఉంది, నరకం ఒకటి ఉంది. 2 మార్గాలను ఏ మార్గం కావాలని నిర్ణయించుకుని చేతి కాబట్టి ఎక్కువగా అందరూ పరలోకం వెళ్ళాలని చూస్తూ ఉంటారు. హిందువులు ఏం చేస్తారంటే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేస్తూ, ఎందుకని నేను చేసే మంచి పని నేను పరలోకం వెళ్ళాలని ఆశ. కానీ నిజమైన దేవుడు ఎవరు? ఒకే ఒక ఆయన, యేసు క్రీస్తు. దేవుని నామ స్తోత్రం. వాడు చేసేది వాళ్ళకి తెలుసు. ఇది విగ్రహాల కథలతో మెదలతో కదులుద్దా మాట్లాడద్దా ఏమీ చేయలేదు. మనం చేసే రాయికి మొక్కుతున్నాం, తప్పే తెలుసు వాడు. ఈ మన యేసు ప్రభు అనేసరికి వాళ్ళకి ఎక్కడ పేకలు పడతాయంటే, ఎక్కడ పేకలు పడతాయి? వీళ్ళు మానవాళి దేవుడు కాదు, అది అమెరికా దేవుడు అనుకుంటాం. అమెరికా దేవుడు కాదు, మానవాళి దేవుడు కాదు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అదే పిచ్చి. అపోస్తల కార్యాలను చూస్తే దానిలో 30:11 యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. కానీ ఒక్క వారికని మాత్రం అన్న ఇదన్నీ లేనిపోయి మనం పెట్టుకున్నది. ఈ దినాన దేవుడిని పట్టుకొని ఎంతగానో ముందుకు వెళ్తూ ఉన్నారు హిందువులు. బ్రాహ్మణ్స్ ఒక యూట్యూబ్లో చూశారు, బొట్టు పెట్టుకున్నాడు, వేసుకున్నాడు, అయ్యా నిజమని ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఎందుకు సమయిస్తాడు తెలుసా? దేవుడు ఎందుకు సమయిస్తున్నాడు? అందరినీ ఏం చేయాలి? మార్చాలనే ఉద్దేశం. అవునా కాదా? మన పిల్లలు మన మాట వింటున్నా, దేవుడి మాట ఇంకేముంటాడు? వారి కోసం ఇంకా సమయాన్ని ఏం చేస్తాడు దేవుడు? ఇంకా పొడిగిస్తున్నాడు. 2వ రాకడ సిద్ధం. మొదటి రాకడ అయిపోయింది. 120 సంవత్సరాలు బోధించారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు. ఆయన మాట లెక్క చేయాలి. ఆయన తిట్టారు. అయినప్పటికీ ఆయన చాలా ఓటు కలిగి దేవుడు ఏది చేయమంటే అది చేశాడు. తనను తన కుటుంబం మాత్రమే కాదు, అన్ని జంటలు లోపల ఉన్నాయి. నోవా ఏం చేశాడంటే ముందు కాకిని పంపించాడు బయటికి. చూసినా ఎలా ఉందో, వాతావరణం ఎలా ఉందో. అదేం చేసింది? శుభ్రంగా చూసింది, కానీ దానికి తిండి కావాలి కదా, ఆకలి ఎక్కువ. దాన్ని ఆ శవాల దగ్గర ఉంటుంది, తిండి మరలా ఏం చేశాడు? పావులకు పంపించాడు. ఇంకా చక్కని పాట కాకి ఉంది, చక్కని పాట ఉంటుంది. నేను తర్వాత దాన్ని ఫీల్ చేస్తాను. ఎందుకంటే ఆ పాట నాకు చాలా సంతోషంగా పావులను పంపించారు. చూసి ఎలా ఉన్నాను అది చూసింది. ఎక్కడ తన నిలబడ్డకి స్థలమైంది. అయితే తెలుగున్నటువంటి పావు చెట్టుకున్నటువంటి సన్నంది ఏం చేసిందండి? అది తుంచుకొని తీసుకొచ్చి యజమానికి చూపించింది. కాకైతే ఈ పాపం ఏం చేసింది? ఈ రెండు నేను తెలియగలది, తెలియగలదండి. తెలుగు తక్కువలేదు, తెలుగు గలదండి. పాపం తెలియగలదు. అభివృద్ధి తీసుకొని చూపించింది. అయ్యా నీళ్ళు ఉన్నాయి, ఇంకా చెట్టుని ఎగురు తీసుకొచ్చారు. పవిత్రమైన పాపం అపవిత్రత్వం వెళ్ళదు. కాబట్టి నీవు నేను ఇక్కడ ఎలా ఉండాలి? పావుతుంది. దేవుని స్తోత్రం కాక. ఇక్కడ సూర్యుని రాజ్యం ఉంటుందండి. దారం మాత్రమే ఎక్కుతుంది. మనుషులు వెళ్తాడు కానీ ఇక్కడ రాకెట్ మాట్లాడడం తెలుసా? ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూర్యుని గంటలో ఉంటే దూరంగా సులభమేమని మీతో చెప్తున్నాను. దారానికి మాత్రమే అవకాశం ఇచ్చాడు. మరి ఉంటే దొరుకుదా? నువ్వు నమ్మితే, నీ మీద విశ్వాసం ఉంటే దారం ఉంటే దొరుకుతా. ఇసుకలో నుంచి ఇదంతా దాన్ని ఏమంటారు? రసం, లేకపోతే నూనె వచ్చుద్దా? రాదు. ఎందుకని? అది ఒక రాయి. కానీ నువ్వు నమ్మితే
గుండెను అని రాయిని ఏం చేస్తాడు? మాంసము చేస్తాడు. దేవుని స్తోత్రం కలగాక, దేవుని స్తోత్రం కలగాక. మాంసము ప్రయత్నం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అందుకే ఇక్కడ రాయబడిన మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. 25వ వచనం. ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవరు రక్షణ పొందగలనని అడుగగా, ఎవరండి? డైరెక్ట్గా మాట్లాడుతుంది యేసు ప్రభువు. యేసు ఏమన్నారు? వారితో ఇట్లా, నేను ప్రపంచ జనమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుతాడు. మనం చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది, ఉందా లేదా? ఉంది కదా. అక్కడ తీర్పు తీర్చబడుతుంది. అయ్యా మనకు పుస్తకం ఉంటుందంట. ఆ పుస్తకంలో మన పేరు ఉంది, రాయబడి ఉంది. క్షమించేశాడు దేవుడు. క్షమించిన తర్వాత వెనక వైపు చూడకూడదు. కుక్క ఉంది కింద గట్టిగా, అంటే కింద వాంట్ అయిపోయింది. కొంచెం మళ్ళా తను తిన్నదే ఎట్లా ఉంటుంది అంటే, మనం చేసినట్టు పాపాన్ని విడిచిపెట్టేసాం, మరలా తిరిగి దాన్ని చేయకూడదు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగాక. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చక్కని మాట, వ్రాయబడిన మాట అంటున్నాడు. ఏమని అంటే, సమస్తమును 19:26లో ఉన్నాడు. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. దేవుడు చేసే ప్రతి ఇక్కడ అద్భుతమైనవి. సమాధికి వచ్చారు, మార్త మరియ వచ్చారు. అమ్మ నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను. నమ్మితేనే ఆ రాయిని దొర్లించండి అన్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మనుషులు ఉన్నారు. ఆ రాయిని దొర్లించారు. పిలుస్తున్నాడు, లాజరు నీవు బయటికి రా. మాట ఇచ్చారంతే. ఆయన నోరు తెరచి మాట ఎప్పుడైతే మాట్లాడారో ఆ మాటకి ఏమొచ్చిందండి? ఆ మాటలో శక్తి ఉన్నది. ఆ మాటలో ఏముందండి? బలమైన జీవం ఉన్న. దేవుని స్తోత్రం కలుగాక. ఎలా ఉన్నాడండి? ఎలా కట్టారో సమాధి ముందు అలాగే ఆ కట్టెలతోనే నడుస్తూ వచ్చేసాడు ముందుకి. కనిపిస్తే మనం భయపడతాం. సమాధి చేసిన తర్వాత రాత్రికి ఎలా అంటారు బాబు అంటే, వెళ్తామా సమాధి దగ్గరికి? ఎందుకని? పర్లేదు చెప్పండి, ఎందుకని? కారణం ఏంటి? అయిపోయి మనల్ని బట్టుద్దే ఉన్నాను, మనకు భయం ముందు, దానికి కాదు కదా. వెళ్ళాం ఎందుకని? ఈ దినాలు నువ్వైనా నేనైనా అక్కడికి వెళ్ళాల్సిన ఒక రోజు అంటూ ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. వెళ్ళాల్సిందే. నువ్వైనా నేను కొన్ని దినాలకి రోజు ఇచ్చాము, వెళ్ళాల్సిందే ఎక్కడికైనా. అక్కడ తీర్పు జరుగుతుంది. ఈ లోకంలో మనకి ఇంకా సమయం ఇస్తామంటే, ఇంకా తెలియని వారికి తెలుసుకొని దేవునిలో మనం నడిపిస్తాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నన్ను ప్రేమించాడు. ఆ ప్రేమను అశ్రద్ధగా చేయకూడదు. ప్రేమ అనేది చాలా విలువైంది కనుక దేవుని యేసు ప్రభు పోట్లాడాల, యేసు ప్రభు ఎక్కడ ఘర్షణ పడాల, యేసు ప్రభు ఎవరితో కాడ పేచి పెట్టుకోవాలా. ఎవరిని పిలిచిన ప్రేమతో పిలిచేవారు. ఆ ప్రేమతోనే ఆకట్టుకునేవారు. ఆయన మాటలోనే ఆకట్టుకునేవారు. ఆ మాటలోనే ఆ శక్తి ఉంది, వాక్యంలో శక్తి ఉంది. కాబట్టి అర్థమవుతుంది తల్లి, ఆ మాటలోనే శక్తి ఉంది. కాబట్టి మనం వెళ్ళటానికి అవకాశం లేదు. మనలో అపవాది కనుక ఉంటే, అపవాదిని సాతాను కనుక ఉంటే, కూర్చొనిదు, నిలబడలేదు, వెళ్ళిపోదాం నిద్ర అనేది ఒక శక్తే కదా. తిండి తినేవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏమంటారు? తిండిపోతున్నారు. నిద్రపోయేవాళ్ళని నిద్రపోతారు అంటారు. అనిపించుకున్నారు మన సేవకులే అవునా కదా? కాదు. కాబట్టి మన మనసు అంతా ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద. దేవుని మనసు నుంచి మన కుటుంబం పరంగా చూసుకున్నా, ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా, ప్రతిదీ దేవునికి అప్పగిస్తాం. ఆయనకి భారం వేద్దాం. అందుకంటే ఒక మాట ఏమని? ప్రయాసపడి భారం మూసుకుని సమస్తమైన జనులారా నువ్వైనా నేను ఎక్కడ రావాలి? ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనతో సహవాసం చేస్తే అది ఎంతలో పనైనా సరే
సులువుగా నమ్ముతాం. దేని స్తోత్రం కలుగాక. 4, 5, 6 తారీఖుల మీటింగ్ కొరకు ప్రార్థన చేసాం. అమ్మగారు అయితే పాపం ఆమెకంత బలహీనత అయినా కానీ ఒక పూట తిని ఉంటానే ఉన్నాయి. సరే నీ ఇష్టం, నేను బలవంతం చేయను. ఎందుకని చేయకూడదు కాడ దేవుని పని విషయం. ఒక పని ప్రారంభించామంటే అది తప్పనిసరిగా ఆచరణ మన ముందు పెడితే దేవుడు దానికి బట్టి చూసి ఏం చేస్తాడండి, మనం చేయలేనివి చేయరానివి లేకపోతే ఆ పని సంఘాన్ని బలపరిచి సంఘాన్ని ఏకపరిచి సంఘాన్ని ఏక మనసుతో ఆయన కృపతో నడిపించి అది ఏ మీటింగ్లు అయినా కానీ దేవుడు ముందు సాగిస్తూ అద్భుతంగా చేయగల సమాధానం. దేవుని స్తోత్రం కలుగాక. అందుని బట్టి దేవునికి ఎంత మనం రుణపడాలి. అందుకనే మొదటగా దేవుని సన్నిధి వెతుకుదాం. మొదటగా తన నీతిని రాజ్యాన్ని వెతికితేనే ప్రయోజనం కలుగుతుంది. ఏంటి, నిన్ను బట్టి నీ భర్త కూడా మార్చబడి, నిన్ను బట్టి నీ కుమారుడు కూడా మార్చబడి, నిన్ను బట్టి కుమార్తెలు కూడా మార్చబడి, నిన్ను బట్టి కోడలు కూడా మార్చబడాలి. అయ్యో మా అత్తగారు ప్రార్థనకి వెళ్తాను, నేను కూడా వెళ్ళాలి. ఎవరిని బిడ్డలు కొంత ఒకసారి వాళ్ళకి చెప్పినా కానీ ఆను కానీ అలాంటి వాళ్ళని దేవుడు ముందు పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగాక. కొత్తలో కొత్త గంతులు వేస్తూ ఉంటారు కదా, కొత్తలో ఇంటికి తిరుగుతాం. కానీ దేవుడు నిదానం క్రమేపీకి ఏం చేస్తాడు తెలుసా, దేవుడు తప్పనిసరిగా ప్రార్థన ఆలకించి అయ్యో నేను ఇక్కడ అలా మార్గంలో నడిస్తే నాకు ఇక్కడ మేలు జరుగుతుంది. ఏం జరుగుతుందండి, మేలు జరుగుతుంది. కాబట్టి ప్రార్థన లేకపోతే జీవితం ఏం లేదండి. ప్రార్థన లేని జీవితం ఏముంది, అంత శూన్యమే కదా. నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను కష్టపడి తెచ్చుకుంటున్నాను. నువ్వు కష్టార్జం కూడా తినాలన్నా కానీ దేవుని యొక్క కృప ఉండాలి, ఉంటేనే. అవునా కదా, తింటానుంటాం. అయ్యో ఆ టైంకి ఏం దొరుకుద్దో తెలియదు. నిన్న మా స్కూల్లో వాళ్ళు రథసప్తం అంటారు ఆగిరిపల్లి, ఆ ఇద్దరు కలిసి వెళ్తాను. నా బండి తీసుకున్నారు, తోలేమో జాగ్రత్తగా తోలద్దు, నాదే కొత్త బండి. అట్లా నొక్కగానే బ్రేకులు తక్కువ పడిపోతుంది. అమ్మగారు ఇప్పుడు పడిపోతుంది, నాకు భయం అవుతుంది. బ్రేక్ వేసి వేస్తున్నప్పుడు పాపం బ్రేక్ వేసినట్టు ఉంది. పాపం ఆమె చిలుకు సేపు కట్టింది, కింద పడిపోయింది. ఏమైంది, కింద పడిపోయి ఇక్కడ కొట్టుకుపోయింది, తలకాయ ఇక్కడ కొట్టుకుపోయింది, మోకాలు 2 కొట్టుకుపోయింది. 60 సంవత్సరాలు పెద్ద వయసు. ఆ టైంలో మానం అక్కడ పక్కన చుక్కపల్లి తీసుకెళ్ళి హాస్పిటల్కి ఫోన్ చేశారు మాకు. నేను కంగారుగా నేను వెళ్ళి వేరే బండి వేసుకొని చూస్తే డాక్టర్ గారు తీర చూస్తే ఆయన నాకు కొద్దిగా పరిచయం ఉంది, ఈ ప్రాంతంలో చేశారంటే నన్ను చూశారు. అయ్యప్ప ఇదంటే పరిస్థితి అని చెప్తే ఏం పర్లేదులేండి, ఏం కాదండి. మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉంచి చూసి పంపించారు. నేల దెబ్బలు గబక్కనే అవి కొద్దిగా టైం పడుతుంది, శీతాకాలం కొద్దిగా పెద్ద వయసు తొందరగా ఏదైనప్పటికీ ప్రేమ అనేది చాలా. నేను అనుకుందే వాళ్ళని ఎటు నా బండి మీద పడింది అంటారు, లేదా ఇంకో మాట అంటారు. మళ్ళీ తిరిగి మనమే నేను ఒక ప్రార్థనకి వెళ్తాను సంగతి వాళ్ళకిద్దరికి తెలుసు. వాళ్ళు వచ్చారు మొన్న భోజనానికి రమ్మని. ఎందుకంటే మనం చేసే ప్రతి పని కాడ దేవునికి నమ్మకం కలిగి మనం ఉండాలి, ఉంటేనే ప్రయోజనం. కాబట్టి అలాంటి పరిస్థితి దేవుడు నన్ను చూసే దేవుడు, కనికరించే దేవుడు, సమాధానము ఇచ్చే దేవుడు. ఇంకొక మాట చెప్పి నేను ముగుస్తాను, దయచేసి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. నన్ను బలపరచు వాని ముందే నేను సమస్తమును చేయగలను. చాలా అద్భుతమైనటువంటి మాట బైబిల్లో చూడండి దయచేసి. మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. నన్ను బలపరచు వాని అంటే ఏంటంటే, మనం బలపడాలంటే మనకు ఒక ప్రోత్సాహం కావాలి. చెప్పండి, అయ్యా రానివాడు అంటే మందిరంకి వెళ్తాను రామ్మ, నీకు ఏ రోగం వచ్చినా దేవుని సన్నిధిలో ఏం చేస్తారు, నీకోసం ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన బట్టి నువ్వు నమ్మితే నీకు ఏదైనా మేలు జరుగుతుంది. అందుకే అంటున్నాడు బలపరచుట. ఏం బలపరుచుట? నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను. సమస్తం ఏదైనా సరే, నీ ఒంట్లో బాగా పోయినా, నీ ఆరోగ్యం బాగా పోయినా, క్యాన్సర్ వచ్చినా, ఎయిడ్స్ వచ్చినా, లేకపోతే ఏదైనా సరే సమస్తమును
చేయకు సంబంధం. అందులో దేవుని వాక్యాన్ని మనం చదవాలి, దాన్ని గ్రహించే మనసు కావాలి. మొదట దేవుని అడగాలి, దేవా నేను ఈ బైబిల్ చదువుతున్నాను, ఈ వాక్యం చదువుతున్నాను, ఇది నా హృదయంలో ఎలా ఉండాలి, ధ్యానం చేసుకోవాలి, దాన్ని గ్రహించాలి, గ్రహించినప్పుడు ప్రయోజనం. కాబట్టి ఆయన ఎందుకు మనం బలపరచాలి, బలపరచు సాకారం కాదు. మరి ఆ ప్రార్థనకి వెళ్తున్నారా, మనం వెళ్ళలేకపోతున్నాం అనేది ఉంటున్నారు. వాళ్ళు వెళ్తారు, మనం కూడా వెళ్దాం, తప్పే లేదు. తప్పు చేయడానికి వెళ్ళా, టీవీ చూడటానికి వెళ్ళా, సినిమా చూడటానికి వెళ్ళి, లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం. మందిరము పెడతాం, కూర్చుంటాం, ప్రార్థన చేసుకుంటాం, మనకున్న సమస్య దేవునికి చెప్పుకుంటాం. ఒక నీ భర్తకు కానీ, తల్లికి కానీ, నీ అత్తలకు కానీ చెప్పపోయినా మనసులో ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఒక వినకపోయినా దేవుడు మాత్రము వింటాడు. నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. కాబట్టి దేవుడి విషయంలో మాత్రం చాలా అద్భుతాలు. అందుకే అంటున్నాడు, దేవుడు మనలను బలపరిస్తే మనం సమస్తము చేయగలము. ఎప్పుడు దేవుడి మీద నమ్మకం. ప్రార్థనే నేను కలిసిన ప్రార్థన జీవితం అంతా శూన్యమే. కాబట్టి ప్రభునందు ప్రేమ పెట్టాలని 10వ చోట ఒకసారి అంటున్నాడు మాట, నన్ను గురించి మీరు మరలా యోచన చేయించాలి, ప్రభువును పెట్టి సంతోషించి. ఎవరు పెట్టండి సంతోషించేది? ప్రభువును పెట్టి సంతోషించాలి. ఎప్పుడు మనకి ఇంట్లో ఏదో జరిగి మీరు జరిగి సంతోషించడం కాదు, దేవుని బట్టి మనం ఏం చేస్తామంటే సంతోషించాలి. ఒక పాట రాశారు, ఎవరు రాజు ఎవరు రాశారు? డబ్బులు పోయిన కూడా, ఇంకా నిద్ర పట్టడం. నిజమే, కొంతమంది పుస్తకాలు నిద్ర పట్టక, ఎవరు పెట్టి నిద్ర పట్టక మందిరానికి వచ్చి గోడ చూసుకుంటాం, గోడ ఖాళీ ఉంటుంది, అది కుర్చీ చూసుకుంటాం, కుర్చీలో ఆడుకుంటాం కదా, వెంట చెబుతున్నాయి కదా, చక్కగా కళ్ళు మూసుకుంటున్నాయి కదా అనుకుంటాం కదా. అంటే మనలో ఏముంది? అపనమ్మకం ఉంది. మనలో ఏమొచ్చింది? అపవాది వచ్చింది. అపవాదికి చోటించాము అంటే నిద్రకి చోటించాము. యోనా ఉన్నాడు, దేనితో దేవుని మాటను పక్కన పెట్టేశాడు. దేవుని మాట వింటున్నాం పక్కన పెట్టేశాడు. దేవుడు కాదు, యోనా పెట్టేశాడు. యోనా కాదు, చక్కగా తిన్నాడు, కడుపు చేపలు డబ్బులు ఉన్నాయి, తిన్నాడు, పడుకున్నాడు, పొలం తిరుగుతున్నాడు. కొంతమంది బాధపడవచ్చు, నేను మా అమ్మ గురించి చెప్తున్నాను. అప్పుడు మోహన్ వచ్చి అంటాడు, యజమాని ఏమంటాడు? బా చక్కని మాట, అది మంచి మాట అండి, చక్కని మాట, పనికి మాట కదా. పోయి నిద్రపోతా అంటే మనం ఏముంది? ఒకదానికి బలహీనత వచ్చేసింది. బలహీనత రావడం వల్ల పోయి నిద్రపోతా. నేను స్తోత్రం కలుగాక, నిద్రపోతుంటాను, నేను స్తోత్రం కలుగాక. కుర్చీ మీద కూర్చోవాలని నిద్రపోతున్నాను కదా. నిద్రపోతాను కూర్చోబడుతున్నా, తిండిపోతాను కూర్చోబడుతున్నా. మాంసం కూర తినసార్లు తింటాం, పచ్చడి కూర తినసార్లు తింటాం, మాంసం 4 సార్లు తినవచ్చు. అప్పుడు ఏమంటారు? ఒక ఆయన జరిగిన విషయం చెప్తున్నాడు. ఇంత మాంసం తెచ్చి వండించాడు, ఉడికేదాకా మంచం మీద కూర్చుంటాడు, దిగట్లా, మంచం దిగట్లా. ఎందుకని? అది ఉడకాలి, నాకు అనిపింది, ఎలా మాంసం కోరిక అంత బలహీనుడు తగ్గిపోయి దేవుని మాటకు లోపడకుండా సాతాను మాటకు పడి, ఎందుకు పడికి తిండిపోతాను అలాగా. వాస్తవం మాట్లాడుతాను, అవసరమా? రోజు తిండేగా, ఆదివారం మాంసం తీసుకున్నాను, తిన్నా తప్పు ఉండాలి, రోజు అంత తింటాను. మరి దీనికి కదా ఎక్కువ సమయం
తింటాం కానీ మందిరం రామంటే నేను అనుకున్న మీటింగ్లో ఉన్న మగపిల్లలు వస్తారు ఆశపడ్డాను నేను. నిజం తల్లి, మీరు ఏమని అనుకోండి, నేను మగపిల్లలు ఎందుకనో ప్రేమిస్తాను. ఉందా మాట చెప్తున్నా కానీ మీ ముందు నేను చెప్పకూడదు. కానీ మగపిల్లలు వస్తారేమో, నా కనీసం ఇక్కడిక్కడ ఉంటారేమో అని ఆశపడ్డాను నేను. ఎక్కడ చూసినా కానీ కనపడదు. దేవుని చెప్తాను, నేను మాత్రం వాడి కోసం ప్రార్థన చేస్తాను. వచ్చినా పోయినా ఎప్పటికైనా నీ మందిరంలో దేవుడు అడుగు పెట్టిస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. మందిరంలోకి రావాలంటే దేవుని ప్రేమ ఉండాలి. అంటే మనలో ఏదో లోపం ఉంది, అవి ఎవరిని పెట్టడం రావట్లేదు, కారణం ఉన్నాయి. ఏదో ఒకటి ఏముంది, లోపం. ఆ లోపం చెప్పాలి. ఆ లోపం బట్టే మందిరం రావడం కారణం. ఆ లోపం కట్టయ్యా వాళ్ళు ఆ లోపం తీసే ప్రార్థన చేయండి. దేవా, ఎవరు ప్రార్థన చేస్తారు? నీ భర్త మందిరం రాకపోయినా సరయ్యా, వాళ్ళు వచ్చారు, మీకు వందనాలు. వాడు వస్తున్నారు, మీకు వందనాలు. నా కుమారుడు మందిరానికి వస్తున్నాడు, నా కోడలు మందిరానికి వస్తుంది, నా కుమార్తె మందిరానికి వస్తుంది, నా మనవరాడు మా మందిరానికి వస్తున్నారు అని ప్రార్థన చేయండి. ప్రమాణం చెప్పదు. వచ్చారు, కూర్చున్నారు, వింటున్నారు, వాక్యం వింటున్నారు, ధ్యానిస్తున్నారు అని ప్రార్థన చేయండి. దేవుడు తప్పనిసరిగా నువ్వు ఎంత ఉద్యోగం చేసినా సరే, ఏ పనికి వెళ్ళి ఆదివారం ఎవరు వెళ్తారా ఉద్యోగానికి? అది కటిక్కినా వెళ్తాం, కటిక్కినా వెళ్ళాం. ప్రార్థన తప్ప ఏదైనా చేస్తామని అంటారు కదా. అదే ఇరుకైన మార్గం. ప్రార్థన ఇరుకైనటువంటి మార్గం. రేపు ఎక్కడికి వెళ్తాం? నీ ప్రాణం నీళ్ళు బయటకు వెళ్ళిపోయింది, దీని ప్రాణం వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది, కట్టి ఇక్కడ మిగులుతుంది, సమాధి చేసేస్తారు, వేరే విషయం. మరి నీ ప్రాణం పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆలోచన చేసావా? మన ప్రాణ పరిస్థితి ఏంటి? ఆత్మ పరిస్థితి ఏంటి? అందుకే చిన్న పాట నాలో ప్రార్థన కోసం అమ్మగా చెప్తాను. రోజు బుధవారం కానీ శుక్రవారం కానీ వచ్చినప్పుడు తప్పనిసరిగా చెప్తారా? వివరంగా చెప్తారు నాకన్నా ఇంకా. అయినా కానీ మనం మర్చిపోతూనే ఉంటాం. అయ్యో ఇంటి కోసం చేసేది ఆలోచన చేసావా? నేనైతే ప్రతి పక్కన కూర్చుంటా ఆలోచన చేస్తాను. నిజమే ప్రభువా, నిజమే నాయన. ఆ మాటలో చాలా అర్థం ఉంటుంది. అర్థం చేసుకోండి దయచేసి, వేరే కాదు. ముఖ్యమైన మనలో లోపం లేకుండా ఆ రక్తంలో కడిగితేనే ఆ లోపాన్ని రక్తాన్ని కాల్చి ఆ శిలువ మీద ఎందుకాడ ఉంటున్నారు అమలారా కదా. ఏ ఫ్రెండ్స్ ఉంటారు సినిమాలో శిలువ మీద ఉన్నప్పుడు ఏడుస్తారు. అలా సీన్ తీసాడు కదా. ఒరిజినాలిటీ బైబిల్. యేసయ్యను మనం వెంబడించాలి, యేసయ్యతో సహవాసం చేయాలి. యేసయ్య లేకపోతే
ఏమి కదా మనం తిన్నది కదా అడుగుతున్నది కావాలన్నా కానీ ముందుకుంటుందంట. ట్యాబ్లెట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆయన రాశాడు. వేసుకుంటావు కదా, వేసుకుంటావు. నమ్మకం ఉందా? నమ్మకం చూడండి, 2 రకాలు ఉంది దాంట్లో. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బిల్లు ఇస్తారు, అదే ప్రైవేట్ డాక్టర్కి వెళ్తే ప్రైవేట్గా ఇస్తారు. ఏది నమ్ముతారు చెప్పండి? ఈ మనుషులు కదా రండి. ఇప్పుడు మన ఏసై ప్రైవేట్ డాక్టర్ గారా లేకపోతే గవర్నమెంట్ డాక్టర్ గారా? చెప్పండి. ప్రైవేట్ డాక్టర్ అయినా ఏ డాక్టర్ కాదు. అందుకని యేసుక్రీస్తు అందరికీ నేను నమ్మితే పరమ డాక్టర్ గారు అయినా దేవుని స్తోత్రం కలుగాక. పరమ డాక్టర్ గారు పరమాన్ని శిక్షించాలి. ఎంత లేవ చనిపోయే స్థితిలో ఉంది. నేను అనుకోండి, దేవా నువ్వెంత గొప్ప దేవుడివి, ఆమె చనిపోతుందని తీసుకొచ్చేసారు తల్లిదండ్రులు. ఆమె తిరిగి 2 రోజుల తర్వాత ఆహారం తీసుకుంటుంది, కూర్చుంటుంది. దేవునికి మహిమ, దేవుని స్తోత్రం కలుగాక. అందుని బట్టి ఆ కొడుకు కానీ కోళ్ళ కానీ తాతలు రాదు. మేమంటాం, అయ్యా నువ్వు కుటుంబంలో 2 భార్య భర్తలే మార్పు పొందారు, అందుని బట్టి స్థలం ఇచ్చావు, అందుని బట్టి మరి నువ్వు కదా నీ పిల్లలు కదా పరలోకానికి కావాలి కదా, వెళ్ళాలి కదా, ఆశ ఆలోచన కావాలి. కాబట్టి ఈ రాత్రి ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ప్రేమించాడు, మన సంఘాన్ని ప్రేమించాడు. ప్రార్థన చేయడం మన వంతు, కార్యం జరుగుట దేవుని చిత్రం. దేవుని స్తోత్రం కలుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ ఉదయకాల సమయంలో 10 నిమిషాలు మీ వాక్యం చేయడం అందరినీ ఆత్మీయంగా బలపరిచి పొందనాలి. యేసు ప్రభు నూతన సంవత్సరంలో 2024 సంవత్సరంలో ప్రభావం ఈ దేవదాసుని ప్రవేశపెట్టి ఈ దేవదాసుని ఎందుకని దేవుడు నడిపిస్తున్నందుకు పొందనాలి. ఈ యొక్క సంఘం ఎవరికైతే ఎలా ఉంటుందో అనుకుంటుంది ప్రభుత్వం, ఏ బలహీనత అయినా కానీ, ఏ జ్వరైనా కానీ, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ, మరి ముఖ్యంగా ఎవరి బిడ్డలు ఉన్నా కానీ వారికి చిన్న చిన్న లోపాలు ఉన్నాయి ప్రభుత్వం. వాటిని ఎప్పుడు తీసివేస్తే అప్పుడే వారి బంధానికి వస్తారు ప్రభుత్వం. వారిని క్లియర్ పరిస్థితులను మీకు వదనాలి, వారు వస్తున్నందుకు మీకు వదనాలి, మాట్లాడుతున్నందుకు మీకు వదనాలి, ప్రార్థన చేస్తున్నందుకు మీకు వదనాలి. వారిని బట్టి నీకు కృప ఉంచినందుకు మీకు వదనాలు. పరిశుద్ధాత్మ తండ్రి ఏక మనసు ఏకత్వం తండ్రి నడిపించమని కృప తెలిపించి మా ప్రభు యేసుక్రీస్తు నామములో ఆమేన్.